వందే మాతర గీతం రచించిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందే మాతర గీతం భారతదేశానికి స్వతంత్రం రాకముందు ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కుల మతాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచి ముందుకు తీసుకువచ్చి ఐక్యతతో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించిందని వందే మాతరం యొక్క గొప్పతనం ఈ పాట వలన ఎందరో త్యాగధనులు దేశం కోసం పోరాడిన గొప్ప చరిత్ర ఈ పాటకు ఉందని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొని వాణిజ్య భవన్ సెంటర్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకట్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వందే మాతరం గీత ఆలాపన కమిటీ సభ్యులు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు అమరులారా, వీరులారా, జయ జయలు అందుకోండి. తెల్లోడి పాలన మాతరమంటూ వెలిగినారు మీరు. ఉరికొయ్యలపై వేలాడినా గాని ఉరికొయ్యల హల్ హల్ మరి కొద్దిసేపట్లో మన సూర్య వందే మాతరం, వందే మాతరం, చెప్పున స్వరమతే వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం మాకు వందే మాతరం, వందే మాతరం, వందే. ఏదైతే ఆనాడు అందరికి స్ఫూర్తిగా నిచ్చిందో అది ఆనాడే కాదు, యావత్ భారతదేశం ఉన్నంత వరకు మనకు వందే మాత్రం మనకి ఎప్పటికీ కూడా స్ఫూర్తిగానే నిలుస్తుంది. అలాంటి వందే మాతర గీతాన్ని ఇప్పుడు అందరం కూడా సామూహికంగా ఆలపిద్దాం. అందరూ కూడా అటెన్షన్ లో ఉండాలి. మాతరం మాతరం వందే అంటే మాత్రం వందే మాతరం. సూర్యాపేట పట్టణంలో వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఈ వందే మాతర ఉద్యమానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్లందరూ మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణంలో ఈ 150 సంవత్సరాల వందే మాతర గేయాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ర్యాలీ తీస్తామని, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కటి సహకారంతో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో
చాలామంది పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖుల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో మనం ఈ యొక్క 150 సంవత్సరాల వేడుకని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈ వేడుకల్లో నేను పాల్గొనడం, ప్రత్యక్షంగా ఇందులో నేను కూడా ర్యాలీలో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందం ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఏంటంటే భారతదేశం మనకు స్వాతంత్రం సిద్ధించక ముందుకు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా ఐక్యత లేకుండా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ యొక్క వందే మాతర గేయం ఒక్కతాటి మార్పుకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ఈ యొక్క గేయం భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలను కూడా ఒక ఐక్యతకి తీసుకొచ్చి మనకు స్వాతంత్రం సిద్ధించడంలో ఎంతో తోడ్పాటును అందించింది. సో అలాంటి ఈ గొప్ప గేయాన్ని మనం ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ దాని యొక్క ఐక్యతను మున్ముందుకు తీసుకెళ్ళి భారతదేశం ఇంకా గొప్ప దేశంగా అవతరించడానికి, ఇది ప్రపంచ అవనిక మీద భారతదేశ గొప్పతనాన్ని నిరూపించడానికి ఈ యొక్క గేయం ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనమందరం కూడా ఎందరో మహానుభావులు వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాటన్నిటినీ మనం స్మరించుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆశయాలకు, వాళ్ళ యొక్క లక్ష్యాలకు మనం కూడా చేయి కలుపుతూ ముందుకెళ్లాలనేటువంటి ఈ ప్రతిన ఈ సందర్భంగా మనం కూడా పూనాల్సినటువంటి అవసరం ఉంది.